Hey, hello guys, welcome back to our channel Kumar Education. Friends, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇలా పోస్టింగ్ అనేసి మనం పోలీస్ కానిస్టేబుల్స్ ఇలా చాలా ఎగ్జామ్స్కి అయితే మనకి యూజ్ అయ్యేవి ఏంటి అంటే ఎక్కువగా మనకి ఇంగ్లీష్ అనేది అయితే ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు. అయితే దీనిలోన మీకు యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో అయితే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని వీడియోని అయితే నేను ఒక టాపిక్ వైజ్గా అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. దాంట్లోనే ముందుగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే మనకి మొత్తం కూడా 8 భాగాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా 8 టైప్స్కి అయితే మనం చెప్పుకోవచ్చు. దానిలో సపరేట్ వాటిని కూడా మనం సపరేట్ వీడియోలోన పార్ట్ 2లోనైతే నేను చెప్తాను. ఇది పార్ట్ 1గా అయితే చెప్పేస్తున్నాను. పార్ట్ 1లో జస్ట్ మనం దేనికి యూజ్ అవుతాయి అవి దేనికి అనేది మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. నౌన్, ప్రొనౌన్, వెర్బ్, adverb, adjective, preposition, conjunction and interjection. మనం దీంట్లోనే మొత్తం కూడా 8 అనేసి అయితే చెప్పాం. ఆ 8 కూడా వాటి కోసం సపరేట్ వీడియోస్ని అయితే చేద్దాం. ఈ 8 అనేవి జస్ట్ ఒక 1 minute వీడియోలోనైతే మనం తేల్చేద్దాం. ఆ తర్వాత వీడియోస్ నుంచి మనం సపరేట్గా ఒక్కొక్క దాన్ని కూడా స్ట్రెస్ చేస్తూ చెప్దాం. అయితే ఇది మెయిన్గా అయితే వినండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్. స్కిప్ చేస్తే మీకు ఒక పాయింట్ అనేది కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నౌన్స్ అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. నౌన్ అంటే ఏంటి ఒక పేరుని కానీ అంటే నేమ్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఇలా దానికోసం మనం ఏవైతే మనం ఇచ్చే సెంటెన్స్ మనం వాడుతామో వాటినే నౌన్ అంటాం. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. రాము అనేది ఏంటి, అక్కడ ఒక నేమ్ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ మనకి నౌన్ ఏది అంటే ఈజీగా మనం గుర్తించగలం. రాము. హైదరాబాద్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ. హైదరాబాద్ అనేది మన ఇక్కడ ఒక సిటీ. ఏదైనా ఒక సిటీ కానీ థింగ్స్ లేదు అంటే ఏదైనా యానిమల్స్ కావచ్చు, ఇలా సర్టెన్ నేమ్స్ కానీ లేదు అంటే ఏదైనా సరే ఒక వర్డ్స్లోన మనం చెప్పేటప్పుడు మనకి ఈజీగా అర్థం కావడానికి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేటప్పుడు ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ అంటే ఆ థింగ్స్ కానీ లేదంటే యానిమల్స్ కావచ్చు, ఇలా ఈ నేమ్స్ కానీ ఇలా వచ్చేటప్పుడు మనం ఈజీగా నౌన్స్ అనేది అయితే మనం ఈజీగా గుర్తించగలం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెకండ్ వన్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే మనం ఇందాక చెప్పాం కదా, అలా ఒక సెంటెన్స్ అనేది అయితే చెప్పాం. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేసి. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, రాము ఈజ్ ఏ టాల్ బాయ్ అనుకోండి. రాము అనేవాడు మంచి వ్యక్తి కానీ అతను చాలా పొడవుగా ఉంటాడు. ఇలా ఈ రాము అని 2 times వాడేటప్పుడు కాకుండా జస్ట్ మనం ఆల్రెడీ ముందు రాము అనే ఒక సెంటెన్స్ అనేది అయితే యూజ్ చేసాం. దాని ప్లేస్లోనే రాము బదులుగా మనం రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, ఆ ప్లేస్ మళ్ళీ రాము అని వాడుకున్న మనం దానికి ఆల్టర్నేట్గా ఇంకొక సెంటెన్స్ అంటే ఒక వర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయడాన్నే అంటే మనం నౌన్కి బదులుగా మనం ఈ ప్రొనౌన్లు అనేది అయితే వాడుతున్నాం. దాన్నే మనం ప్రొనౌన్గా అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాము రామన్ 2 sentences కూడా మనం స్ట్రెస్ చేయకుండా జస్ట్ రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. నెక్స్ట్ వన్ అక్కడ సెంటెన్స్ ఏదైతే వర్డ్ ఏదైతే ఉంటుందో వర్డ్ మనం అప్లై చేసేటప్పుడు ఏ వర్డ్ అయితే అక్కడ ఉంటుందో దాన్నే మనం ప్రిపోజిషన్కి అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నౌన్ అయిపోయింది, ప్రొనౌన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే వెర్బ్ అంటే ఏంటి అంటే మనకి అక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చేటప్పుడు సెంటెన్స్లో యాక్షన్ ఏదైతే జరుగుతుందో అక్కడ యాక్షన్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం వెర్బ్గా అయితే చెప్పుకోవచ్చు. యాక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రాము ఈజ్ ఈటింగ్ ఫుడ్. ఇక్కడ యాక్షన్ అనేది ఏం జరుగుతుంది, ఫుడ్ ఏం చేస్తున్నాడు, తినడం అనేది కూడా ఒక పని, వర్క్. ఓకే, ఇక్కడ యాక్షన్ అనేది అయితే జరుగుతుంది. సీత ఈజ్ రన్నింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక వర్డ్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ యాక్షన్ వర్బ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మనం వెర్బ్గా అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇందులో V1, V2, V3, V4 ఇలా కొన్ని వెబ్ సెంటెన్సెస్ అయితే ఉంటాయి. వాటిని మనం తర్వాత వీడియోలో అయితే చూద్దాం. నెక్స్ట్ వన్ వెర్బ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్వర్బ్ చెప్పుకుందాం. యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే మనకి ఏదో ఒక ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే కొన్ని సెంటెన్సెస్ని అయితే మనకి ఈజీగా తెలుసుకోవడానికి అయితే ఇవి యూజ్ అవుతుందన్నమాట. హౌ, వెన్, వేర్ అనేసి దీన్నే మనం అనవచ్చు. ఇలా ఈజీగా తెలుసుకోవడానికి కొన్ని వర్డ్స్ అనేవి అయితే మనకి ప్రతి దానిలో కూడా ఉంటాయి. వాటిని మనం ఇప్పుడు చర్చించుకుంటాం. అందుకే మనం జస్ట్ ఇది ఓన్లీ మన ట్రయల్ అనేసి అయితే చెప్పుకోవచ్చు.
అయితే దీంట్లోనే మనకి ఈజీగా మనకి కాంపిటేటివ్స్‌లో గాని గుర్తుండేటప్పుడు ఏంటి అంటే కొంచెం ఎల్‌వై గాని ఇలా కొన్ని సెంటెన్సెస్‌లో మాత్రమే ఫ్రెండ్స్ ఇది మరీ మరీ చెప్తున్నాను. ఎల్‌వై అనే ఒక చిన్న సెంటెన్స్‌లో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. మనకు ఒక వర్డ్ ఇచ్చేటప్పుడు దీంట్లో అడ్జెక్టివ్ ఇది, యాడ్వర్బ్ ఇది అనేటప్పుడు మనకి కొన్ని బండ గుర్తులు అనేవైతే ఉంటాయి. మనం కాంపిటేటివ్‌కెళ్ళేటప్పుడు ఒక బిట్‌ని ఆలోచించాలి అంటే అది ఎంత ఏంటి అనేది కాకుండా అది బిట్ చూడగానే మనకి అర్థమయ్యేటట్టుగా అయితే మనం చూసుకోవాలి. అటువంటప్పుడే మనకి ఈజీగా కాంపిటేటివ్‌లో అయితే రాణించగలం. కాబట్టి దాంట్లో పరంగా మనకి యాడ్వర్బ్‌లోన ఎల్‌వై అనేదైతే మనకి ఇచ్చేటటువంటి సెంటెన్స్‌లోన మనకి యాడ్వర్బ్ కనుక్కోండి అంటే దాన్ని ఎల్‌వై అనేసి అయితే ఏదైనా సరే మనకు కనిపించిందంటే అది ఖచ్చితంగా యాడ్వర్బ్‌గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా కొన్ని విషయాలు అంటే కొన్ని సెంటెన్స్‌లో మాత్రమే ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ ఏంటి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే మనకి వర్ణించడం అన్నమాట. వర్ణించడం. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని చూసేటప్పుడు దాన్ని మనం ఏదైనా ఒక సెంటెన్స్ చూద్దాం. రాము ఈజ్ ఏ బ్యూటిఫుల్ అనేసి ఇప్పుడు బ్యూటిఫుల్ రాము అనేవాడు చాలా అందంగా ఉంటాడు అనేది అయితే చూస్తాం. ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది అయితే వాడాం కదా. మనం రాము అనేవాడు ఎలా ఉన్నాడు అంటే చాలా అందంగా ఉన్నాడు బ్యూటిఫుల్ అనేసి అంటాం. ఇలా ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్‌నే మనం అక్కడ అందులో ఉన్నటువంటి ఏదైతే సెంటెన్స్‌ని మనం వర్ణిస్తున్నాడో బ్యూటిఫుల్ గాని ఇలా వర్ణించేటప్పుడు షీ డ్రెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనేది మనం ఇలా వర్ణించేటప్పుడు ఏదైతే సెంటెన్సెస్ ఉంటాయో వాటిని మనం చెప్పేటప్పుడే మనకి యాడ్జెక్టివ్ అనేది అయితే ఈజీగా మనకి సెంటెన్స్‌లో గుర్తించడానికి సులువుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే మనకి ప్రిపోజిషన్ అంటే పొజిషన్స్ అంటే ఏంటి? డైరెక్షన్స్ కావచ్చు, టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు. ఇలా సెర్టైన్ టైం గానీ లేదంటే ఎట్ గానీ ఎట్, ఆన్ గానీ ఇలా ఈ సపరేట్‌గా మనకి కొన్ని సెంటెన్సెస్ అంటే కొన్ని వర్డ్స్ అనేవైతే ఉంటాయి. ఎట్ అనేసి, ఇన్ అని, ఆన్ అని, ఫర్ అని ఇలా సపరేట్ కొంచెం చిన్న సెంటెన్సెస్‌ని అయితే మనకి ఉంటూ ఉంటాయి. అటువంటి సెంటెన్సెస్‌ని మనం పలానా బుక్ ఎక్కడ ఉంది అంటే పైన ఉందని చెప్తాం. ఆన్ అనేసి అయితే వాడతాం. ఇటువంటప్పుడు మనకి ప్లేసెస్‌ని అయితే చెప్తున్నాం. ఎట్ 9:00 9:00 అంటే మనకి టైం ఎంతకి అని చెప్పాము. ఎట్ అనేది మనం యూజ్ చేసాం కదా. ఎట్ 9:00 అని చెప్పాము. ఏ టైంకి అంటే ఎట్ 9:00 అని చెప్పాము. అంటే ఎట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం. ఇలా ఈ సెంటెన్సెస్‌కి మనకి ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేస్తున్నవి ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇప్పుడు ప్రిపోజిషన్స్ అనేది అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కంజంక్షన్. కంజంక్షన్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. జంక్షన్ అంటే ఏంటి? ఏవైనా సరే 2 రోడ్స్ కావచ్చు, లేదంటే 2 ప్లేసెస్ కావచ్చు. ఏవైనా సరే మనకి ఎక్కడైతే జాయింట్ అవుతాయో వాటిని మనం జాయింట్ అవుతున్నాయి కదా కంజంక్షన్ అనేసి సరే మనం గుర్తుంచుకోవచ్చు. కంజంక్షన్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ 2 సెంటెన్సెస్ అనేవైతే ఉన్నాయి. ఆ 2 సెంటెన్సెస్‌కి కలుపుతూ మనకి ఒక వర్డ్ అనేది అయితే యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం కంజంక్షన్ అంటాం. కంజంక్షన్ మనకి పేరులోనే అంది జంక్షన్ అనే పదం. జంక్షన్ అంటే ఏంటి? ఏవైనా సరే 2 రోడ్స్‌ని గానీ ఏదైనా చేసేటప్పుడు కలపడాన్ని మనకి కంజంక్షన్ అంటాం. ఇలానే మన ఇంగ్లీష్‌లో కూడా కంజంక్షన్ అంటే ఏవైనా 2 సెంటెన్సెస్‌ని మనం కలుపుతూ అంటే బికాజ్ గానీ, అండ్ గానీ ఇలా యూజ్ చేస్తూ రాసే సెంటెన్సెస్‌నే మనం కంజంక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఎక్స్‌ప్లనేషన్ మార్క్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఇలా గీత ఉండి మనకు ఒక చిన్న డాట్ అనేది అయితే కిందకు ఉంటుంది. అలా ఆ సెంటెన్స్ అయితే మన ఈ సెంటెన్స్ అనేది అయితే మనం ఈజీగా మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. ఇంటర్జెక్షన్ అనే సెంటెన్స్‌ని ఈజీగా గుర్తించుకోవచ్చు. ఎలా అంటే అయ్యో! హొర్రే! అనేసి కొన్ని సెంటెన్సెస్‌లో మనం వాడతాం. షాకింగ్ అయ్యేటప్పుడు ఇటువంటి సెంటెన్సెస్‌ని ఎక్కువగా వాడతాం. అలాస్ అనేసి అయితే మనం వాడతాం కదా! ఇటువంటి సెంటెన్సెస్ ఏవైతే మనకి పక్కన ఉన్నటువంటి హొర్రే అనేటప్పుడు ఇచ్చిన సెంటెన్స్ పక్కన ఒక ఈ కిందది ఎక్స్‌ప్లనేషన్ మార్క్ అనేది అయితే ఉంటుంది. మనం ఈజీగా ఈ సెంటెన్స్ కూడా మనం ఈ పాయింట్‌ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ పార్ట్ 1 వీడియో అనేది అయితే మీకు అర్థమైందనేసి అయితే అనుకుంటున్నాను. అయితే నా ఈ ఫస్ట్ వీడియో ఎవరైనా సరే అంటే నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఈజీగా ఉన్నది ఇంకా సింపుల్ ట్రిక్స్ అనేది కూడా మేము ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా మరీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.